రోగం అనేది నిర్ధారణ చేసి పాలన డాక్టర్ వెళ్ళండి, పాలన డాక్టర్ వెళ్ళండి, పాలన డాక్టర్ వెళ్ళండి చెప్పేసి చెబుతుంటారు. దానిలో అంటే మళ్ళీ స్పెషలైజేషన్ పడతారు. స్పెషలైజేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానిలో సర్జన్స్ అని ఉంటారు. సర్జరీ చేయడం తప్పు. ఉదాహరణకి పుండు పుట్టింది, కాలు నరికేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లేదంటే దాన్ని పోయేద్దు అట్లా దీంతో పాడైపోతుంది. శరీరంలో గ్యాంగ్రీన్గా మారి విషంగా మారి చనిపోతారు మనిషి చనిపోకుండా ఉండాలి అంటే అది కొయ్యాల్సిందే. ఈ కొయ్యడం అనేది ఒక క్రియ ఉందో అంటే సర్జరీ అనేది ఏదైతే ఉందో అది మంచిగా కొయ్యడం. అదే ఇప్పుడు బయట రోడ్డు నిలబడి బయట కత్తితో పోస్తే అది మనిషి చనిపోతాడు. అదే కత్తి సర్జికల్ బ్లేడ్ అనుకొని ఆపరేషన్ థియేటర్కి వస్తే మనిషి బతుకుతాడు. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ఆవిచారిక ప్రయోగాలన్నీ కూడా అంటే తంత్ర పూజలన్నీ కూడా అలాగే వచ్చినవి. ఇవన్నీ అంటే మంత్రం ఉంది, తంత్రం ఉంది, యంత్రం ఉంది, తర్వాత ఏదైతే ఎనర్జీ అంటే శక్తి పాత్ర శక్తి భూమికి పంపిణీ అయ్యేటువంటి ఒక విధానం కూడా ఉంది. మరి అలాంటి యొక్క అన్ని అభిచారిక క్రియలకి కానీ తర్వాత తమస్సుకి చీకటికి డార్క్ ఎనర్జీ ఏదైతే వాటన్నిటి కూడా మహిషుడిని ప్రతీకగా చెప్తారు. మహిషుడిని అమ్మవారు దుర్గాదేవి రూపంలో సంహరించినటువంటి ఒక రోజు వాడు. అంటే దాన్ని ఒకటే వాళ్ళు చెప్పాలంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు చెప్తారు. చెడు మీద మంచి సాధించిన ఇప్పుడు చాలా మంది దసరా చేసుకుంటారు. దశహర అట్లా అయిపోయి దసరా అంటే 10 గుణాలని అది సంహరించేటువంటి గుణం కలిగినటువంటి అత్యంత గొప్ప క్రియ భూమి మీద ఏదైనా ఉందంటే ఈ దసరా శరణవరాత్రులు నిర్వహిస్తుంది. ఈ దీనిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఒక్కొక్క గుణాన్ని సంహరిస్తుంటుంది. వాళ్ళు రాక్షస సంహారాన్ని చూపెట్టారు, కానీ రాక్షస సంహారం ఏం కాదు. అది రాక్షస సంహారం నిష అంటే అదొక వంకతో మన లోపల ఉండేటువంటి గుణాన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇలాంటి అషడ్వర్గాలని ప్లస్ ధనము, శమము ఇలాంటి గుణాన్ని సంహరించేటువంటి ఒక క్రియగా చెప్పవచ్చు. మరి అలాంటి మనుషుడు ఎవరైతే ఉంటారో ఈ భూమికి లోకకండ కూడా తిరుగుతున్నాడు. లోకకండ కూడా తిరిగి ఈ భూమి మీద అసలు వేద ఘోష అనేది వినపడకుండా తిరుగుతుంటే ఎక్కడైతే వేద ఘోష వినపడదో అక్కడ లక్ష్మి ఉండదు. ఎక్కడైతే శుచి ఉండదో అక్కడ లక్ష్మి ఉండదు. అలక్ష్మి అంటే దరిద్రత. ఎక్కడైతే గొడవల సమస్యలు ఉంటాయో ఎక్కడైతే గట్టిగా మాట్లాడుకుంటామో అలాంటి చోట్లలో అమ్మవారు ఉండరు. మరి అలాంటి అమ్మవారు ఉండరు అన్నప్పుడు ఏమవుతుందంటే అరాచకం రాజగలుగుతుంది. అరాచకం అంటే రాచరికము అరాచకము అంటే రాజు లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అరాచకం అంటే రాజు లేని స్థితి. రాజు లేకపోతే ఏమవుతుంది, ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. క్లాస్లో టీచర్ లేనటువంటి క్లాస్ లాగా అవుతుంది. స్కూల్లో టీచర్ లేకపోతే క్లాస్ ఎట్లా అల్లరి ఉంటుంది కదా, అట్లనే భూమితో అల్లరి అంటే అప్పుడు ఈ భూమి మీదకి తల్లి దుర్గతి హారిణి మరి అన్ని రకాల భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి కష్టాలు తీర్చివేయడానికి అమ్మవారు ఈ రోజు మహిషాసురుడిని మర్దించడానికి వచ్చింది చాముండేశ్వరి రూపంలో. ఆడని చాముండా అంటారు. చాముండే క్రంచబట్టలు అంటే ఇక్కడ మహిషుర అదే మహిషుర ఆయన పేరే, ఆయన రాజ్యమే. ఆయన్ని చంపేసిన తర్వాత చాముండేశ్వరి చౌడేశ్వరి ఆంధ్రలో పిలుస్తారు. చౌడేశ్వరి మాత్రం చౌడేశ్వరి అమ్మవారు అంటారు, చాముండా అని అంటారు, పిలుస్తారు. చాముండే అని కలకత్తా బెంగాల్ ఆ ప్రాంతంలో ఆ యొక్క చాముండే అని పిలుస్తుంటారు. ఎలా పిలిచినా చండిక అతి కోప అని అర్థం ఉంది అర్థము. కాబట్టి అత్యంత ఉగ్రమైనటువంటి స్వరూపము. అందుకే ఇవాళ అమ్మవారు ఎలా ఉంటుందంటే మొత్తము చేతులన్నీ ఉంటాయి, 8 చేతులు ధరించి దాంట్లో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధాన్ని ధరించుకుంటారు. అంటే దానికి త్రిశూలం ఉంటుంది, గడ ఉంటుంది, పరశు, పట్టిసై, ముసలహ ఇట్లాగా మనకు అన్ని రకాల ఆయుధాలు ధరించి మహిషుడిని ఎడమ కాలుతో తొక్కి నరికేటువంటి రూపాన్ని మీరు చూస్తుంటారు మహిషాసురమర్దిని. అందుకే వాళ్ళు ఏం చెప్తారు, అది అని చెప్తున్నారు. మరి అట్లాంటి శక్తి స్వరూపమైనటువంటి తల్లి
ఈరోజు అమ్మవారికి చల్లటి రూపంతో దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి యొక్క సేవ చేసుకోవడం వల్ల, అమ్మవారి నామం ఉచ్చరించడం వల్ల, మహిషాసుర మర్దిని స్తోత్రం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి తమస్సు ఎగిరిపోతుంది. తమోగుణం అంటారు. తమస్సు అంటే చీకటి. ఆ చీకటి అనేది తొలగిపోయి జ్ఞాన దీపం అనేది వెలిగించబడుతుంది. జ్ఞానము వెలిగించినంత మాత్రం చేతనే, జ్ఞానము అనే దీపం వెలిగినంత మాత్రం చేతనే మనలో ఉండేటువంటి ఆ లక్ష్మీ దూరం అవుతుంది. అర్థం చేసుకోండి. ఆ లక్ష్మీ దూరం లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. అష్టలక్ష్ములు స్థిరంగా ఉంటాయి. మరి అష్టలక్ష్ములు అంటే నేను చెప్పేది మళ్ళీ చెప్పేది డబ్బులు కాదు. లక్ష్మీ అనగానే మీరు డబ్బులు అని ఆలోచన పెట్టుకోకండి. కరెన్సీ, ద ఫార్మ్ ఆఫ్ లక్ష్మి, నాట్ యాజ్ కరెన్సీ. కరెన్సీ రూపంలో ఉండదు తల్లి. లక్ష్మి అంటే మనకు నిద్రము లక్ష్మి, ఆరోగ్యము లక్ష్మి, ధైర్యము లక్ష్మి, వీరత్వము లక్ష్మి, ఇలా ధాన్యము లక్ష్మి, సంతానము లక్ష్మి, అలా అష్టలక్ష్మి మనకు ఉంటాయి. కాబట్టి ఆ అష్టలక్ష్మి అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనలో చీకటి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే. మనలో చీకటి పెట్టుకుని అమ్మవారి వెళ్ళి అమ్మ నాకు అది కావాలి ఇది కావాలంటే ఆవిడ ఏం చేయదు. నువ్వు అజ్ఞానంలో ఉండి నీకు జ్ఞానం లేకుండా ఏం అడగాలో తెలియకుండా అడిగితే అలా ఉంటుంది. మరి ఏం అడగాలో ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఒక గురువు ఆశ్రయించినప్పుడు మాత్రమే. గురువు ఈ కలియుగంలో గురువు యొక్క పాదం వినా ఇంకోటి లేదండి. అందుకే సరైనటువంటి గురువులు పెట్టుకోండి. అడ్డమైన గురువులు పెట్టుకోకండి. వాళ్ళు ముసాలు చేస్తున్నారు, మూఢత్వాలు తీసుకెళ్తున్నారు. భక్తులు వేయాలి, మూలే పోయాలి, గంటెట్లో కొట్టాలి, దానిలో ఎటువైపు కూర్చొని చేయాలి, ఇదే వ్యవహారంలో తీసుకెళ్తున్నారు. జ్ఞానం అనే దీపాన్ని వెలిగింపజేయట్లేదు. జ్ఞానం అనే దీపాన్ని వెలిగింపజేసేటువంటి గురువు అవుతాడు. అంటే ఇది ఏది జ్ఞానం అవుతుంది అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానం. నిన్ను నీకు తెలిసే విధంగా చేసేవాడే గురువు అవుతాడు. హూ ఆర్ యు అని ప్రశ్న వేస్తే, హూ నామాయని ప్రశ్న వేసుకుంటే, ఎవరు నేను అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం దొరకడం కష్టం. నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఆత్మస్వరూపాన్ని అనేది భావించే విధంగా మార్చేవాడు గురువు అవుతాడు. దిస్ ఇస్ నథింగ్. ఇది వెళ్ళిపోతుంది. ఈ చెత్త ఇది మొన్న లేదు, నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉండదు, వెళ్ళిపోతుంది. మొన్న నేను లేను, ఇవాళ ఉన్నాను, రేపు ఉంటాను లేదు. ఈ ఇన్మోర్టల్ అండ్ ఇన్ఫినిట్, దానికి ఒక రూపం అనేది ఒక ఫామ్ అనేది లేదు. నేను ఇవాళ ఈ జీవితంలో ఉన్నాను, ఒక ఎలకలా ఉంటాను, ఒక పిల్లిలా ఉంటాను, లేదా ఒక భగవంతుని దగ్గర బాధ దగ్గర పువ్వు పడి ఉంటారు. అది కూడా కానున్నట్టే కదా. ఇవన్నీ అదృష్టం చేసుకున్న పువ్వులు. ఈ పువ్వులు అనుకుంటున్నాను, కేవలం పువ్వులు అనుకుంటున్నాను. పువ్వులన్నిటికీ ప్రాణం ఉంటుంది కదా, అది జీవం ఉంది కదా వాడికి. అంటే ఎంత పుణ్యం చేస్తే స్వామివారు పెట్టగలిగితే అర్థం చేసుకోవాలి సార్. ఇదే పువ్వు ఒక చోట ఉంటుంది, అదే పువ్వు నలిగిపోతుంది, అదే పువ్వు. అందుకే పువ్వు అట ఏడుస్తుందట పువ్వు తెంపేటప్పుడు. అందుకే పుష్ప విలాపం అని దానికి చెప్తాడు. అద్భుతంగా చెప్తాడు. ఏమంటాడు? నేను అయితే జీవాన్ని సైనికుడి సమాధి మీదనే నన్ను తీసుకెళ్ళి పెట్టు, లేదా స్వామివారి పాదాల దగ్గర నన్ను పెట్టు, కానీ తుచ్చమైనటువంటి కామంతో బతికేటువంటి వ్యక్తుల పక్క మీద పడుకోబెట్టదని చెప్పేసి ఏడుస్తున్నారు. అప్పుడు జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ పువ్వులా మనకు జ్ఞానం ఉండాలి. అంటే నా జీవితము తినడానికి పడుకోవడానికి కాకుండా భగవంతుని సేవ గడిపే విధంగా మార్చుతాము. భగవంతుని సేవ అంటే మళ్ళీ ఏదో మళ్ళీ ఎంతో పెద్ద లక్షలు పెట్టి పూజ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్పేది వాళ్ళు చేస్తున్నారు, పలానా చేసుకోవడం. దట్ ఇస్ నాట్ కరెక్ట్ వే. నిశ్చలమైనటువంటి భక్తితో నిలబడండి. తల్లి ఇదిగో నాకు ఇదే వెళ్ళింది, నాకు ఒక పిడిగడ బియ్యం దొరికిన తల్లి నువ్వు పెడుతున్నాడు. తల్లి నాకు ఒక పువ్వు దొరికింది, నువ్వు పెడుతున్నా. తల్లి నాకు ఏమి దొరకలేదు, నేను గుడి ఊడుస్తా అని అనుకో, చాలు. అది చేస్తున్నాడు. అట్లా ఉండాలి. ఎంతసేపు వాళ్ళు 50 వేలు పూజ చేసుకున్నారు కాబట్టి 20 వేలు అంటే వాళ్ళు ఏదో వస్తున్నారు, మనం మెడ పోసుకోవడం తప్పు. కాబట్టి మీరు మీ స్థాయి మీద, స్థాయి అంటే నా ఉద్దేశం అంతస్తు కాదండి, ఆలోచన పరిధి. నేను మాట్లాడాను ఆలోచన పరిధి వేరు, అంతస్తు వేరు. ఆలోచన పరిధి మేరకు మీ స్థాయిని బట్టి, మీ ఆలోచన స్థాయిని బట్టి మీరు పూజ చేసుకోవాలి. అంతేగాని ఎంతో భయంకరంగా చేసుకోవాలి, అప్పులు చేసి చేసుకోవడం. ఎందుకో అప్పులు చేసి పూజ చేసుకోవడం, అది అప్పు ఇచ్చిన వాడని వదులుకోలేదు. తెలుసా? ఎవడైతే చెట్టు పెంచుతాడో ఆ చెట్టు పెరిగిన తర్వాత తన పువ్వులు పూస్తాయి కదా, రోడ్డు మీద వాకింగ్ పోయేటప్పుడు కూడా కట్ట పెట్టుకున్నాడు. పొద్దున కుక్కలు అనుకుంటా స్నానం చేయడం ఏం చేయడం, పొద్దున కాళ్ళు నడుచుకుని పోతుంటాడు. వాడిని అందరూ దూషించి వాటి పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత ఎవరికి పెట్టకుండా
ఏమి చేయకుండా అక్కడ కనబడేటువంటి పువ్వుని తెంపుకోవడం లేకపోతే వీడు వేస్తారు పూజలు అక్కడ పెద్ద పెద్ద మైక్ పెట్టుకొని పూజ చేసుకుంటాడు. ఓం అలా చెప్తుంటాడు. మరి ఇప్పుడు ఈ పువ్వుతో పూజ చేసే పుణ్యం ఎవడైతే చెట్టు పెట్టి నీళ్లు పోసి పువ్వు చెవిలం చేసాడో వాడిపోతాడు. వీడికి కూడా ఒక్క లేశమాత్రం కూడా వాడికి పుణ్యమే రాదు. నీకు అంతగా ఉంటే నువ్వు చెట్టు పెట్టు, ఉన్న చెట్టు నాకు ఇస్తాను పెట్టాలి.